గత ప్రభుత్వంలో చేసినటువంటి ఎన్నో ప్రశ్నలకు మూల కారణం బక్కా జడ్సన్ అన్న. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు కూడా ప్రశ్నిస్తారని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రభుత్వంలో మొట్టమొదటి బాధితుడు ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి బాధితుడు ఎవరైనా ఉన్నారంటే అది బక్కా జడ్సన్ అన్న. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు యూట్యూబ్ ద్వారానే స్కామ్స్ అన్ని కూడా ఎన్నో వేల కోట్లు జరిగినటువంటి స్కామ్స్ అన్ని కూడా బయట పెట్టినటువంటి వ్యక్తి బక్కా జడ్సన్ అన్న కూడా మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. అందరికీ నమస్కారం. శ్రావ్య గారు ఓకే టీవీ తరఫున మంచి చర్చ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి ఇక్కడ అంతా యుద్ధ నౌకలే ఉన్నారు. ముఖ్యంగా మా అందరి కూడా పెద్దన్నలు పృథ్వీ అన్న, విఠల్ అన్న, వీళ్ళని చూసుకుంటే మేము పెరిగినాం. అంటే రాజకీయంగా ఉద్యమ పరంగా అందరికీ స్ఫూర్తిదాయకులు. అయితే ఈరోజు గత ప్రభుత్వం ఈరోజు ఒక కొత్త చర్చ మొదలైంది. ఏంటంటే ఇప్పుడు ఉన్నోని కంటే పోయినోడు మంచిది అని. అట్లేం కాదు, అది రాంగ్ డైరెక్షన్లో ఈరోజు పోతుంది. గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డాకనే మొట్టమొదటిగా అటాక్ చేసింది ఆంధ్ర మీడియాని కాదు. ఆంధ్ర మీడియాను ముట్టుకోలే. నా రాధాకృష్ణన్ లోపటేలే, నా రవిప్రకాష్ అనే వేరే రీటర్ లోపటి పోయిండ్రు. రామోజీని వేయలేదు, ఎవరిని వేసిన వాళ్ళు ఎవరంటే ఫస్ట్ తీర్మాన్ మల్లయ్యను, రఘును, దాసరి శ్రీనివాసు, మైపాలి యాదవ్, ఆర్మూర్ల శ్రావ్యాను, ఇక విఠల్ అన్న పైన పృథ్వీ అన్న పైన ఇక కేసులు ఎన్ని పెట్టిందంటే అన్ని పెట్టింది. ఇక చెప్పనీకి లేదు. దాసరి శ్రీనివాసన్ అయితే లైవ్లో పెట్టి కొట్టుకుంటే వాళ్ళని చూపించాను. ఇది అన్నిటి మీద కూడా తీర్మాన్ మల్లయ్య అరెస్ట్ అయినప్పుడు కూడా నేను ఎన్హెచ్ఆర్సీలో కేసు వేసి మరి అప్పుడు గవర్నమెంట్ నోటీసులు పంపిస్తే విఠల్ అన్న మీద ఎన్ఆర్సీలో కేసులు వేస్తే కోడంగల్కి వెళ్ళి ఫోన్ చేసి ఒక నన్ను తిట్లు తిట్టిండు. ఆయనకు నువ్వు ఆయన తరఫున ఎందుకు సపోర్ట్ చేసినావని. ఆయన మేము ఎప్పటికప్పుడు గట్టిగా బలంగా నిలబడ్డాం. అంటే గత ప్రభుత్వము కేసీఆర్కు యూట్యూబ్లన్నా యూట్యూబ్ ఛానళ్ళన్నా ఎట్లన్నా ఈగలను చూసినట్టు చూసిండు. బందిపోట్ల దొంగల కంటే ఎక్కువ కొట్టిండు. చాలా రోజులు జైళ్ళలో పెట్టిండు. ఒక్కొక్కళ్ళ మీద 20 కేసులు 30 కేసులు పెట్టిండు. కాకపోతే అది సొక్కం పూసేం కాదు. ఇవాళ ఏంటంటే ఆపోజిషన్లో ఉన్నాం కాబట్టి మనం ఆయన గురించి మాట్లాడుతున్నాం. కానీ పోయినోడు మామూలు దొంగ కాదు, గజ దొంగ పోయిండు. ఇక నేను ఎలక్షన్ అయిపోగానే ఇమీడియట్గా 30 తారీఖు ఎన్నికల కాగానే డిసెంబర్ 1వ తారీఖు ఇందులో ప్రెస్ మీట్ పెట్టిన. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం వల్ల జరగబోయే నష్టాలు ఏందని విత్ ప్రూఫ్స్ పెట్టిన. చేసింది. ఇవాళ అదే జరుగుతుంది. ఇవాళ అవే రౌండ్ టేబుల్ పెట్టుకున్నామనంటే ఆ రోజు జరిగింది మేము ముందు చెప్పినాం, పసిగట్టి చెప్పినాం కాబట్టి ఈరోజు అదే జరుగుతుంది. జరగబోయేది కూడా అదే. ఇక ఒకటి తెలంగాణ ప్రభుత్వం ఎవరు ఏర్పడ్డా కానీ మీరు ముఖ్యంగా దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రజ్యోతి కానీ లేకుంటే అక్కడ ఉన్న హెచ్ఎంటీ ఇంకా వేరే వేరే TV5 కానీ అవన్నీ కూడా మీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తేనే వార్తలు రాస్తారు. కానీ యూట్యూబ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా రాస్తుంటారు. ఎందుకనంటే వాళ్ళ కంటెంట్ కావాలి, డైలీ మేము మార్కెట్లు ఉండాలి, డైలీ ప్రజలు ఒక ఛానల్ కాదు కింది మీది పోతే కంటెంట్ ఉంటేనే చూస్తారు, కంటెంట్లు కూడా చూడరు. అసలు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ ఛానళ్ళు పడిపోవడం పెరిగిపోవడం అనేది కాదు. కాకపోతే వీటి గురించి ఈ మధ్యన మరీ చిల్లరగా మాట్లాడుతుండు. ఒకటి ముఖ్యమంత్రి కుర్చీని అవమానపరుచుకుంటుండు. ఏంటంటే నా అసలు చిల్లరగాని కూడా సీఎంను చేసిండ్రు కాబట్టి ఈ పోస్టు గుంపు మేస్త్రి అంటాడని ఆయన పోస్ట్ ఆయననే కించపరుచుకుండు. ఆయనే కించపరుచుకుండు. ప్రైవేట్ స్కూల్ టీచర్లు అంట, మన ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్ టీచర్లు అంట. ఇక్కడనే రౌండ్ టేబుల్ పెడితే ఒక్కళ్ళని చదివిస్తే ఆయన కంటే ఎక్కువ అంట MA BEd MA MA BEd PhDలు చదివిండు ప్రైవేట్ స్కూల్లో. అవకాశాలు దొరకక వాళ్ళు అంటున్నారు. ఇక అట్లా చాలా మంది గురించి యూట్యూబ్ ఛానళ్ళ గురించి నిన్న ఏం మాట్లాడని తెలుసు. ఈ విధంగా అనేకమైన చిల్లర మాటలు, చిల్లర చేష్టలు. అంటే ఆయనకు ఏదైతే అర్హత లేదో, అర్హత లేకున్నా కానీ వచ్చినటువంటి పదవి కాబట్టి ఆయన అట్లా ఢిల్లీని మేనేజ్ చేస్తుండ్రు. నాకు అన్నిటికంటే బాధాకరంగా నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వాపసు పోవాలంటే నాకు 5 నిమిషాల పని కాదు. కానీ నాకు అన్నిటికంటే బాధ ఏమైందంటే ఏమైంది కాంగ్రెస్ పార్టీ కన్నా అలా పోబుద్ధి అయితే లేదు. అసలు దిక్కు కూడా చూడబుద్ధి అయితే లేదు. ఎందుకంటే బంగారు లక్ష్మణ్ గారు పాప ఎట్లుండో కానీ ఆయన tehalka.com మన ఆఫీస్కి పోయింది లేదు, నాకు లంచం ఏమన్నది లేదు, వాళ్ళు వచ్చి ఇచ్చింది లేదు, ఏదో దొరికింటే అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి సంచురాల పైసలు తీసుకొని నోట్ల కట్టలు పెట్టుకొని ఎమ్మెల్యే ఇంటికి పోయి గంటలు ముచ్చట పెట్టి పైసలు లెక్క పెట్టుకుని ఇచ్చిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎట్లా చీఫ్ మినిస్టర్ ఇస్తుందప్పా? నీ కాంగ్రెస్ పార్టీ ఎథిక్స్ ఎక్కడిది? ఇంకా మీ గురించి ఎథిక్స్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి
హక్కు ఉందా? అందుకనే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతలే, ఇంకా బోని కూడా ఎదులేదు. కాంగ్రెస్ పార్టీకి ఎథిక్స్ గురించి కానీ సిద్ధాంతాల గురించి కానీ మాట్లాడే హక్కు లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు, ధృవ రాటేను లేకుంటే ఆకాష్ బెనర్జీని ఆ ఛానల్ మోడీ అనగదొక్కనికి చూస్తుండు, తీసేయనికి చూస్తుండు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డికి అధిష్టానం నరేంద్ర మోడీయా? నరేంద్ర మోడీ అడుగుజాల నడుస్తుండా లేకుంటే రాహుల్ గాంధీ ఆదేశానుసారంగా ఆయన నడుస్తుండా? ఆయన యూట్యూబ్ ఛానల్ తొక్కనకి చూస్తే ఈయన యూట్యూబ్ ఛానల్ చొక్కనకి చూస్తున్నాడని ఇక్కడ ఆలోచన వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకసారి కరెక్ట్గా మీరు దృష్టి పెట్టుకోవాలి. చివరికి ఏం చెప్పాలి అంటే అన్ని విషయాలు అన్నది చెప్పి నేనేం చెప్పా, కేసీఆర్ అంటే మొగోని మునగానవైతే నువ్వు కాదు. కేసీఆర్ నేను ముఖ్యమంత్రి పదవికి వెళ్ళిపోతానని ఎప్పుడు అనుకోలేదు. ఆయన ఫుట్బాల్ ఆడినాం, నువ్వైతే భూమి మీద వరకు భూమి మీద తాకకుంటే నేను గాలినే అటు ఇటుగా తంటాను నిన్ను. కేసీఆర్ అయినా భూమి మీద మధ్య మధ్యలో పడ్డాడు కానీ నేను భూమి మీద పడకుంటే అటు ఇటు తంటాం. అర్థమైందా? ఎందుకంటే నీ పోస్టు నీ చేతుల్లో లేదు. మేము గట్టిగా అనుకొని నువ్వు దిగిపోవాలని దిగిపోతావు, పెద్ద పనే కాదు ఇది. నీ దగ్గర ఉన్న మంత్రి పదవులు అందరూ కూడా తెలుసు. నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ సీరియస్గా చెప్తున్నా, నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలకే దుగాలని మేము గట్టిగా అనుకున్నాం అనుకో, ఎవరు అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న పెద్ద పెద్ద మాకు తుపాకీలు అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న గట్టిగా అనుకున్నాం అనుకో, నువ్వు ఖతమైపోతావు. ఇంకొక చివరి మాట, చలో నిరుద్యోగులు చలో సెక్రటరియట్కి ఇచ్చిండ్రు రోజు నేను శాటిలైట్ ఛానల్ పెట్టుకున్నా. ఆ రోజు నేను ఇంట్లో ఉండే దీక్షలు ఉన్నా కాబట్టి నేను కొన్ని రోజులు లేవలేకపోయినా చూసిన, అరే అరెస్ట్ అయినరు, జైల్లో లేచిండ్రు, అన్నీ వేసిండ్రు. ఫస్ట్ ఏబిఎన్ పెట్టిన, ఏది ఆయన ఏదో సాయిరెడ్డి రాజ్యసభ మెంబర్ ఏం సాయిరెడ్డి విజయసాయిరెడ్డి ఏదో లపాకి ప్రోగ్రామ్ వస్తుంది దాని గురించి చర్చ. సరే అక్కడికి వెళ్ళి మహా టీవీకి పోయినా, అందులో వంశీ, అందులో పెద్ద చర్చ. తర్వాత ఏబీ టీవీ, అందులో ఈ లపాకి చర్చనే. 3 ఛానళ్ళలో చర్చలు జరుగుతున్నాయి. నేను లైవ్ పెట్టినా ఫేస్బుక్లో. అరే 3 ఆంధ్రాలో గంటన్నర అచ్చా 7 to 8:30 వరకు నడుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఛానల్ కాబట్టి మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేసిండ్రు లపాకి చర్చ గురించి. అరే తెలంగాణలో ఉంటారు మీరు, హైదరాబాద్లో ఆఫీసులు పెడతారు, విద్యార్థులు మీరు ఆఫీస్ పోతే చూపియరు, నువ్వు యూట్యూబ్ ఛానల్ పెడితే అవే ఉంటాయి. కాబట్టి ఈరోజు మేము ఏ ధైర్యంతో నిలబడ్డామంటే, ఏ ధైర్యంతో గత ప్రభుత్వం మీద కొట్లాడినామంటే, ఏ ధైర్యంతో రేపు నిన్ను కూడా సవాల్ చేస్తున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్. అసలు పెద్ద ఛానల్ దేక మన రాధాకృష్ణని కూడా అడిగినా నేను, రాధాకృష్ణ రేవంత్ రెడ్డిని పనిచేయని మంత్రులు అని చెప్పిండ్రు. అరే మంత్రులకు ఎవరికి స్వేచ్ఛ ఉంది? ఆయన రాధాకృష్ణ ఇట్లా రాసిన, రాధాకృష్ణని కూడా ప్రశ్నించే దమ్ము మక్కియాలు ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్. రామోజీరావును కూడా మేము ప్రశ్నించగలుగుతాం. మహా టీవీ ఛానల్ నీ టీవీ మీదకి నేను రాగలుగుతా, ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఎన్నుకున్నది సామాజిక నా ఛానల్. ఈరోజు ఎవరికి ప్రజలు ఎవరికి ఇరుస్తలే, ఎవరైనా విలువిస్తలేరు. అరే తెల్లారికెళ్ళి రాధాకృష్ణ కంటెంట్ మార్చుకోండు. ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళ వల్ల ఈరోజు ప్రేక్షకులు కానీ ప్రజలు కానీ ప్రశ్నించేటోళ్ళు కానీ ఈరోజు శాసించే స్థాయికి వచ్చిండు. ఎవరి ఇటువంటి పెద్ద పెద్ద ఛానళ్ళు వాళ్ళు ఇలా బ్రోకరిజం వేసుకొని బతకాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే బికాజ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. కాబట్టి ఏమైనప్పటికీ ఈరోజు రేపు మనం అనుకుంటున్నాం కేసీఆర్ పోయిండు, రేవంత్ రెడ్డి ఉండు, ఎవడొచ్చినా సిండికేట్ పాలిటిక్స్, ఎవడొచ్చినాక దొంగలే పుడతారు ఇక్కడ. అన్నిట్లలో అందరికీ వాటాలు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.